ఈ వీడియోను వీక్షిస్తున్న వారందరికీ ప్రభు పేరిట నా యొక్క శుభములు. నిన్నటి దినాన బైబిల్ సమాచారాన్ని 1 నిమిషం పరిధిలో నేర్చుకున్నది. ఇది 3వ భాగం. నిన్నటి దినాన బైబిల్ని ఎంతమంది రాశారు, వారు మొదటి రచయిత గురించి, అలాగే చివరి రచయిత గురించి పరిచయం చేసుకున్నాం. అయితే 39 పుస్తకాలు కలిగిన ఈ పాత నిబంధనను బైబిల్ పండితులు 5 భాగాలుగా విడగొట్టారు. మొదటోదిగా మోజెస్ లా అని, ధర్మశాస్త్ర గ్రంథం అని 5 పుస్తకాలు, అలాగే హిస్టరీ పుస్తకాలు అని 12 గ్రంథాలు, అలాగే పద్య గ్రంథాలు అని 5 గ్రంథాలు, అలాగే పెద్ద ప్రవక్తల గ్రంథాలు అని, చిన్న ప్రవక్తల గ్రంథాలు అని, ఇలా 5 భాగాలుగా విడగొట్టారు. ఈరోజు ధర్మశాస్త్రము మోజెస్ లా గురించి మాట్లాడుకుందాం. దీన్ని హిబ్రూ భాషలో తోరాహ్ అని అంటారు. ఆ ధర్మశాస్త్ర గ్రంథాల పేర్లు ఏంటో ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నవి కామెంట్ చేయండి కోరుతున్నాను.